శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినము యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇది క్రిస్మస్ సందర్భము. క్రీస్తు యొక్క జన్మ సందేశాన్ని సంతోషంగా ఆయా రీతులుగా తెలియపరిచే సమయము. కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటికి సున్నాలు, క్రిస్మస్ క్యారెల్స్, క్రిస్మస్ కేకులు, మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఎన్నో రకాలుగా పేర్లు పెట్టుకొని జరుపుకుంటున్నటువంటి రోజులు ఇవి. క్రిస్మస్లో భాగంగా ఇంటిపైన రంగురంగుల నక్షత్రాలని, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీలను ఎంతో అందంగా అలంకరించే సమయం ఇది. ఈ క్రిస్మస్ ట్రీకి మనం తగిలించినటువంటి మెరుపులతో కూడినటువంటి నక్షత్రాలు అనేకమైన అందాలని తీసుకొస్తాయి. ఏళ్ల తరబడి మనం క్రిస్మస్ ట్రీ నక్షత్రాలను తగిలిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు నక్షత్రాల లాంటి కరెంటు బల్బులను కూడా తగిలించి ఆ చెట్టును అలంకరిస్తూ ఉంటాం. ఇంతకీ ఆ చెట్టుకు నక్షత్రాలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. చివరి దాకా ఓపికతో వినవని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ నక్షత్రాల వెనుక ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కన్య అయినటువంటి మరియా ద్వారా పశువుల పాకలో జన్మించినప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆ మహిమా స్వరూపి అయినటువంటి దేవుణ్ణి భూమి మీద జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా బహుగా ఫలించి తమ ఫలములతో తమ్మును తామును అలంకరించుకొని యేసయ్య చుట్టూ కూడా సంబరాలతో తిరుగుతూ ఉండేవట. ఆ పక్షులు, ఆ మొక్కలు, ఆ పుష్పాలు అన్నీ కూడా క్రీస్తు చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఉంటే ఈ సమయంలో కొన్ని నక్షత్రాలు దివి నుండి భూమికి దిగివచ్చి తమ తేజస్సుతో ఆ ప్రాంతమంతా కూడా వెలుగుతో నింపేవట. కానీ ఈ క్రిస్మస్ ట్రీ ఉంది చూడండి, మనం పిలుస్తున్నటువంటి క్రిస్మస్ ట్రీ మాత్రం ఎటువంటి సంతోషము, ఆనందము లేక మూలుగుతో, దిగులుతో ఒక మూలన కూర్చొని ఆ అలంకరించుకున్నటువంటి చెట్లన్నీ చూసి గమనిస్తూ ఉండేదట. అది గమనించినటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి, ఎందుకని నీవు దిగులుగా ఉన్నావు, ఎందుకు ఈ పండుగలో పాల్గొకుండా దీనంగా దూరంగా నిలబడిపోయావు అని అడిగితే అప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ మాట్లాడిందట, మీకేమో మంచి ఫలాలున్నాయి, అన్నీ చక్కగా అలంకరించుకున్నారు, మీ ఫలముల చేత, పువ్వుల చేత, పుష్పాల చేత అందంగా తయారైపోయి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కానీ నాకైతే అభాగ్యురాలుని, ఏ విధమైనటువంటి ఫలములు నాలో లేవు. అందుకే దిగులుతో ఒక మూలన కూర్చొని మీరు పడుతున్నటువంటి ఆనందాన్ని చూసి నేను మౌనంగా ఉండిపోయాను, మీతో పాలు పంచుకోలేకపోతున్నాను అని మాట్లాడిందంట. ఎంత విచిత్రం కదండి. అవును, ఎప్పుడైతే ఈ చెట్లన్నీ కూడా ఆ క్రిస్మస్ ట్రీ చెప్పినటువంటి మాటలకు ఆ చెట్లన్నీ కూడా ఐక్యత కలిగి అవన్నీ కూడా తమతో ఉన్నటువంటి యొక్క అలంకారాన్ని అవన్నీ కూడా మాట్లాడుకొని ఈ క్రిస్మస్ దగ్గరికి వెళ్ళి ఆ నక్షత్రాలను ఏకమై ఆ చుట్టూ ఆనందంతో ఉన్నటువంటి తేజస్తో నింపి వారికి ఉన్నటువంటి అలంకారాన్ని క్రిస్మస్ ట్రీకి అందించి ఆ చెట్ల మొక్కలన్నీ కూడా ఆ క్రిస్మస్ దగ్గరికి వెళ్ళి అలంకారంగా, ఆకర్షణీయంగా తయారు చేశాయట. ప్రియులారా గమనించండి, అప్పటి నుండి క్రిస్మస్ ట్రీని నక్షత్రాలతో అలంకరించడం ఆచారంగా మారిపోయింది. కానీ ఈ కథలో ఒక గొప్ప సందేశం ఉందండి. అదేంటంటే, ఏ రీతిగా నక్షత్రాలు తమ్మును తాము తగ్గించుకొని తమ సంతోషాన్ని, ఆనందాన్ని మరచి ఫలములు లేనటువంటి ఆ చెట్టుకు వీవి ఫలములిచ్చి అలంకరించేసి దాన్ని ఆనందపరిచాయో, అలాగే పాపము చేత, అపరాధము చేత చచ్చినటువంటి ఎంతోమంది లోకంలో ఉన్నారు. మనశ్శాంతిని, సమాధానము కోల్పోయి సుఖశాంతి సంతోషాలు నోచుకోలేనటువంటి వారు, దిక్కుమాలినటువంటి దిగులుగా ఎదురు చూస్తున్నటువంటి వారందరిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వారు చూస్తున్నటువంటి ఆ చూపులకు మనం ఏం చేయాలంటే, మనమే తమంతా
సమర్పించుకొని దేవాది దేవుడు ఇదిగో నశించిపోవచ్చున్నటువంటి మీకోసమే, ఇగో మన కోసమే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు వచ్చారు అని ఆ శుభ సందేశాన్ని వారికి సమర్పించి వారికి అందించి నిజమైనటువంటి క్రీస్తు దగ్గరికి వాళ్ళని నడిపించాలి. అప్పుడే మనము నిజంగా అలంకరించబడిన నక్షత్రాలుగా తయారవుతాం. ఈ రీతిగా ఈ క్రిస్మస్ పండుగలో నీ ప్రేమను, నీ సంతోషాన్ని దీనులతోనూ పేదలతోనూ పంచుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ రోజున ఎవరో ఒక అన్యుణ్ణి దేవుని సన్నిధికి తీసుకురావడమే నిజమైన క్రిస్మస్. అప్పుడే నువ్వు ఆకాశంలో ఏ విధంగా అయితే అనేక మందికి ప్రకాశించినటువంటి పోలిక ఉన్నావో అలాంటి పోలిక కలిగిన వారమై ఉంటాం. అట్టి కృప ఈ క్రిస్మస్ దినాల్లో మనందరినీ కూడా దేవుడు అలంకరించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.